హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొంచెం పుషప్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీనవమి ముందు రోజు వ్లాగ్ అండి. ఫెస్టివల్ వ్లాగ్ అయితే పెట్టేశాను కదా, శ్రీనవమి రోజు ముందు వ్లాగు. ఇంకా అది ఇక్కడైతే పిల్లలకి మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు. 6:30 కల్లా, ఆఫ్టర్నూన్ 2కి వస్తారు. ఇంకా పిల్లలు అది వెళ్ళిపోయినాక ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే కొండ దగ్గరికి, అదే అన్నవరంలో ఉంటాం కదా, కొండపైకి అయితే వెళ్దామన్నారు. ఇంకా అందుకనేసి త్వరగా చేసుకుంటున్నాను. మాకైతే ఇంట్లో మాకు మ్యాక్సిమం కష్టాల్లో కన్నా సుఖాల్లోనే ఎక్కువ దేవుడు గుర్తొస్తాడు అనమాట. ఏమన్నా చిన్న హ్యాపీనెస్ తెలిసినా కానీ ఏదో టెంపుల్లోకి వెళ్ళిపోవాలన్నమాట ముందైతే. ఇంకా వైజాగ్లో ఉన్నప్పుడైతే సింహాచలం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అన్నవరంలోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా ఎంత దూరం కూడా కాదండి కొండపైకి, 10 minutes అంతే. ఇంకా అందుకనేసి వెళ్దామన్నారు. ఇంకా అందుకనేసి గుడ్ న్యూస్ సంతోషం వచ్చిందంటే చాలు ఇంకా వెళ్ళిపోదామన్నారు. ఇంకా అందుకనేసి ఇక్కడైతే పూజ అదంతా కంప్లీట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా డైలీ పూజ వీడియో అన్నట్టుగానే ఉందని ఎక్కువైతే షూట్ చేయలేదు, చిన్నగా షూట్ చేశాను. ఎంతైనా పూజ చేసుకుంటేనే కదా చాలా పాజిటివ్గా ఉండిద్ది. ఇంకా ఇక్కడైతే రెడీ అవుతున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి బయట అయితే. ఇంకా అందుకే కొంచెం ఒరిజినల్ పెట్టాను. ఇక్కడైతే మా వారు గ్యాస్ కోసం తిరుగుతున్నారనమాట. 9 కల్లా కొండపైకి వెళ్దామన్న వాళ్ళు పాపం గ్యాస్ కోసం తిరుగుతున్నారనమాట. గ్యాస్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకనేసి ఇక్కడైతే ఒక 1/2 hour ఆగి రమ్మన్నారంట. సరే టిఫిన్ చేసి వెళ్తానని ఇంటికి వచ్చారు. ఇంకా టిఫిన్ చేసేసినాక ఆయన బావ గ్యాస్కి వెళ్ళారు, గ్యాస్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. నేను ఇక్కడైతే రెడీ అవుతున్నాను. 9కి కొండ మీదకి వెళ్దామన్న వాళ్ళు 11కి వచ్చారనమాట. ఇంకా 11కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే రెడీ అవుతున్నాను. 11కి ఇలా వెళ్ళాము. కానీ సీజన్ టైంలో కాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే మాత్రం సీజన్ టైంలో కాదండి, అన్సీజన్ టైంలో వెళ్తేనే ప్రశాంతంగా దర్శనం అవుతుంది. అంటే కార్తీక మాసంలో అలా కొంచెం జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి దూరం నుంచి వచ్చేవాళ్ళు దర్శనం చేసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. నిత్యం జనాలు ఉంటారండి అన్నవరంలో అయితే. ఇంకా కొండ మీద ఇంకా మేమైతే ప్రశాంతంగా చేసుకున్నాము. దర్శనం చాలా బాగా అయ్యింది. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ఈ థ్రెడ్స్ అయితే ఎంత బాగున్నాయో కదా. నా వెనకాల వచ్చేవాళ్ళు పిలిచి మరీ చెప్పారనమాట. అంటే గుళ్ళోకి వెళ్తాం కదా, అప్పుడు వెనకాల మీ టాజిల్స్ చాలా బాగున్నాయండి అని చెప్పారు. భలే ఆనందం వేస్తుంది కదా మనం స్టిచ్ చేసి బాగున్నాయి అన్నప్పుడు. ఇంకా రాలేదని చెప్పి నేనైతే పిల్లలు ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనేసి 2 కల్లా వస్తారండి పిల్లలు. ఇంకా అందుకనేసి మళ్ళీ వచ్చినా చేసుకోగలుగుతానా లేదా అనేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను. మార్నింగే పప్పు కడిగి పెట్టేసి, నేను ఎప్పుడన్నా పప్పు చేద్దాం అనుకుంటే ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుతాను అనమాట, త్వరగా ఉడుకుతుందని. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. మీకు కూడా సిట్లో బియ్యం తినే అలవాటు ఉందా? నాకు ఉందండి బాబు. మామూలు బియ్యం తిన్న కానీ బియ్యం కడిగి పెట్టగానే అలా కొంచెం గింజలు నోట్లో వేసుకోవాలన్నమాట. మరి అదేం అలవాటు. ఇక్కడైతే పప్పు గింజలు కూడా నానబెట్టేశాను. ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, అవి కూడా తోమేస్తున్నాను అనమాట. నాకు కొంచెం షింక్లో గిన్నెలు కనిపించినాయి అంటే నిద్ర పట్టదనమాట. వాటిని తోమిందాకా ఓసిడి అనమాట అది. ఇంకా తోవేసుకోవాలి అనిపించిద్ది ఎప్పుడప్పుడు. ఇంకా అందుకే మేమిద్దరం తిన్నాయే కాబట్టి ఉంది. పిల్లలు తిన్నాయి మార్నింగే కడిగేసాను, క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మేము తిన్నాయి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా రాలేదని చెప్పి అదే ఉన్నట్టయితే నేను ఇంకా కదిలిందా కూరుకునేవాళ్ళు కాదు. ఇంకా అలా మొత్తం ఫినిష్ అయిపోయింది. చాలాసేపు ఇంకా అలా ఖాళీగానే కూర్చున్నాను. ఎప్పుడుకో వచ్చారు, ఇంకా అప్పుడైతే బయలుదేరాము. ఇంకా ఇక్కడైతే చూశారు కదా మెయిన్ ఇటు బైక్లో వెళ్ళే ఎంట్రన్స్ అనమాట.
మా హౌస్కి కొండ మీదకి కరెక్ట్గా 10 మినిట్సేనండి. అయినా ఇంత దగ్గరలో ఉన్నా నేను ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అవుతున్నా, అన్నవరం వచ్చి 4 టైమ్స్ ఏమి వెళ్ళుంటానండి. అంతే, పిలుపు లేని దేవుడు పిలుపు లేనిది ఎక్కడికి వెళ్ళలేము. ఇంకా అది ఇంత దగ్గరలో ఉన్న మార్నింగ్ ఏదో అలా దండం పెట్టుకోవటమే నామాలను చూసి. ఇంత దగ్గరలో ఉన్నా వెళ్ళలేము. దూరం ఉన్న వాళ్ళే నయమండి. మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తే వచ్చినప్పుడల్లా వెళ్తారు. నేను 2 ఇయర్స్లో 4 టైమ్స్ ఏమి వెళ్ళుంటాను మ్యాక్సిమం. ఎంత దగ్గర ఉన్నా అయ్యవారు పిలుపు లేనిది వెళ్ళలేము. ఇంకైతే కొండ మీదకైతే వచ్చేసాము. నేనైతే చిన్న ఫీల్ అయ్యానండి దర్శనం అయిపోయినాక. అరే ఫోన్ ఉంటే బాగుండేది అన్నంత ఖాళీగా ఉందన్నమాట. అంటే ఎలా జరిగట్టు చూసారా, ఎంత బాగుందో కదా. అక్కడికి వెళ్ళంగానే పాజిటివ్ వైబ్ అండి బాబు. ఏముందో కానీ తిరుపతి వెళ్ళినా అంతే ఉంటుంది, అన్నవరం వచ్చినా అంతే ఉంటుంది అనమాట. అప్పటి వరకు వెళ్ళని అన్న వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇంకా అది ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. గుడిలోకి ఫోన్ ఎలా ఉండదు కదండి, టెంపుల్ లోపలికి. ఎంత బాగా దర్శనమైంది. అబ్బా ఫోన్ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మీకు దేవుణ్ణి చూపించేసాను, చూసేయండి. ఇంకా అది అయితే చెప్తున్నాను అనమాట. అంటే సీజన్ టైంలో కాకుండా అన్సీజన్ టైంలో వస్తేనే చాలా బాగా దర్శనం అవుతుంది అనేసి మా వారికి అయితే చెప్తున్నాను. ఇంకా అది ఇక్కడ వచ్చేసి ప్రసాదాల కౌంటర్ అనమాట. ఇంకా ఇక్కడైతే మా వారు ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఎంత పెద్ద ఫ్యాను. అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ చల్లగా గాలి వేస్తుంది. ఇంక ఇక్కడైతే రిటర్న్ అయిపోతున్నాము. ఎంత బాగుంటుందోనండి లొకేషన్. అలా కళ్ళు ఆర్పకుండా చూడవచ్చు అనమాట, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా దర్శనం కూడా బాగా అయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా చేసుకున్నాము. మాకు హౌస్ ఓనరు భోజనం దగ్గరే చేస్తారండి. అందుకే భోజనం దగ్గర కూడా క్యూలో నుంచి అవసరం లేదు, ఫోన్ చేస్తే దర్శనం కూడా చేపిస్తారు. కాకపోతే ఎందుకులే అనేసి మేమైతే రైట్ తీసుకుని దర్శనానికి ఖాళీగానే ఉంది కానీ వెళ్ళిపోయాము. ఇంకా అది భోజనం చేసేసాం, ఫోన్ చేస్తే వచ్చారు. ఇంకా రైస్ స్విచ్ చేసాను, అది చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడైతే వచ్చేసి ప్రసాదాలు అనమాట, అవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగుంటుందనండి. నాకు ఒక్కదానికే దొరికిందేమో ఈ అదృష్టం అనుకుంటాను నేనైతే. ఇంకా అది అదృష్టం ఉండాలండి బాబు, తినాలన్నా కానీ. ఇక సత్యదేవుడు ప్రసాదం బాబాయ్ అందరికీ దొరకదు, నాకు దొరికింది బాగా అవకాశం. అయితే చక్కెర పొంగలి పక్కనే ప్రసాదాలు అనమాట, అది అదృష్టం ఉండాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా పప్పు కూడా వండేసాను, పప్పు కూడా ఉడికిపోయింది. ఇంక ఈరోజు ఇంతటితో ఆపేసండి వీడియో. ఇంకా అప్పటికే ఎండకెళ్ళి వచ్చేప్పటికి నా పని గోయింది అయిపోయింది. ఇంకా అందుకనేసి ఎండలు బాగున్నాయి కదా. అంతేనండి ఈ వీడియో. ఎంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.